టైల్స్ ఉన్నాయండి ఇంట్లో? ఏంటరా టైల్స్కి బయట వాడేది ఏంటంటే లైజాల్ వాడుతున్నారు. లైజాలే కదా ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే ఇది ఒక బ్రాండ్. ఇది మన కంపెనీలో కూడా ప్రెస్టీజ్ అల్ట్రా స్క్రబ్ అని మన కంపెనీ తయారు చేశారు, ప్యూర్ న్యాచురల్. నేను దీనికి వేరియేషన్ తేయాలంటే ఒక రంగుని వేస్తున్నాను, ఉజాలా రంగు. అంటే పశ్చిమ గోదావరి మురికి అనుకోండి, డస్ట్ అనుకోండి, మీరు ఏదనుకోండి, నేను రంగే వేస్తున్నాను. నేను 2 ప్రోడక్ట్లు వేరేసిన తర్వాత 2 విడివిడి తీసుకున్నాను. ఓకేనండి. మీరు ఎప్పటి నుంచో మనకి ఇది ఒక బ్రాండ్ అయిపోయింది, లైజాల్ ఒక బ్రాండ్. కానీ ఇది తప్పు అంటే ఒప్పుకోవడం. ఎందుకంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ రాస్తాం. ఎందుకంటే సిగరెట్ పెట్టుకుని బొమ్మ వేస్తాడండి, అది గుండెలు నింపట్టు ఉంటుంది. మరి మనం వెళ్తున్నారండి, చూసుకెళ్తారండి మన వాళ్ళు. మరి సిగరెట్ పెట్టి మీద బొమ్మ వేస్తాడు. మరి తప్పు అని మనం రైడ్ చేస్తే అడుగుకుంటాడా, నేను తప్పు అని చూపించాను అంటాడు. దీన్ని కూడా ఇంగ్రీడియంట్స్ రాస్తాడు, అది తప్పు అని రాస్తాడు, కానీ అది రైటే. ఏదైనా బయటకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ రాయాలి. ఓకేనా. ఇదిగోండి, ఇది ఒకటి వేసాను. 2వ స్పూన్ కూడా ఫుల్గా వేసేస్తున్నాను. లైజాల్ 2 స్పూన్లు ఫుల్గా వేసానండి దీంట్లో. దానికి దీనికి ఏమైనా వేరేషన్ తెలుస్తుందా? కదా తెలుస్తుందా? ఇంకా డార్క్ అయింది. ఓకే, ఇది మీరు ముందు రూమ్లో ఉంది. ఓకే, లైజాల్ ఇదేమో మన కంపెనీ అల్ట్రా స్క్రబ్. చూడండి, ఇది ఎంత వేస్తున్నాను. అది 2 స్పూన్లు వేస్తే ఇది 1/2 స్పూన్ వేస్తున్నాను. తెలుస్తున్నాయండి వేరియేషన్. మరి ఏది పని చేస్తుంది చెప్పాలి. మీరు ఏది పని చేస్తారు, ఏది క్లీన్ చేస్తుందండి, ఏది తింటుంది? మీరు ఇది తింటారు. ఒకవేళ మురికి తినేసింది కదా, కాలు కూడా తినేది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, మరి ఇది కెమికల్ తెలుసుకోవడానికి మరి ఇంకా ఉన్నాయి దీంట్లో ప్రయోజనం. ఒకవేళ మొక్కకి ఏంటి, మొక్కకు ఊరికి వస్తారు. ఈ మొక్కకి ఏంటి, మొక్క తెచ్చుకోవాలి, మొక్క ఎంత తెచ్చుకోవాలి. ఒకవేళ టైల్స్ కడిగేసిన తర్వాత మీరు ఈ నీళ్ళు కూడా మొక్కలకి వేసుకుంటే మొక్కలు కూలిపోతాయి మన కంపెనీ. ఓకేనా. చూడండి, జస్ట్ వేస్తున్నాను చూడండి. ఇది మారదు, సాయంత్రం వరకు నేను నీళ్ళే వేస్తున్నాను దాంట్లో. క్రికెట్ చేస్తుందండి, నీరుమంది తింటుంది లోపల. కానీ లైజాల్ వదిలేస్తుంది చూడండి. అది లైజాల్ వచ్చేస్తుంది. లైజాల్ ఎక్కడ కెమికల్ దేంట్లోనే కలుస్తారు. మీరు ఏదైనా సరే కెమికల్ అనేది దేంట్లోనే కలదు. ఓకేనా. మరి లైజాల్ వాడితే ఇవాళ కాలు తిమ్ముళ్ళు, మోకాలు నొప్పులు, టైల్స్ తప్పు కాదండి, దీనికి పెట్టే కెమికలే తప్పు నేను అంటాను. ఎందుకంటే ఇవాళ టైల్స్ వేసేస్తారు, దీని మీద లైజాల్ పెట్టేస్తున్నారు, మనం తిరిగేస్తాం, కెమికల్ అక్కడ ఉండిపోతుంది. ఇది కెమికల్ చూపించేస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం మీకు 2 ఈక్వల్ అవుతాయి. 2 ఈక్వల్ అవ్వు. ఇది కెమికల్, ఇది నాన్ కెమికల్ అని చూపించేస్తాను. లేకపోతే ఇది కెమికల్ అనుకోవచ్చు, ఇది నాన్ కెమికల్ అనుకోవచ్చు. మీ అభిప్రాయం. నేను దీన్ని పటాపంచం చేయాలి. ఓకేనా. దీనికోసం నేను పసుపు, ఒక న్యాచురల్ యాంటీబయాటిక్, చేయి తెగితే రాస్తాను. పసుపు చెప్పేస్తుందండి, దీంట్లో కెమికల్ ఉంటుంది. ఓకేనా. దాంట్లోనే వేస్తాను, దీంట్లోనే వేస్తాను. ఓకేనా.
చెప్పండి పర్లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్. ఒక పశువును రంగు మార్చిందంటే ఎంత కెమికల్ ఉంది? పశువుని పశువులాగా ఉంచింది. ఇక్కడ తెలుస్తుందండి వేరియేషన్. ఇప్పుడు తెలుస్తుంది సార్ ఎంత కెమికల్ ఉంటే పశువుని రంగు మార్చింది. మన క్వాలిటీ మనం ఉంచుతుందంటారు లైజల్. ఇవాళ లైజల్ వల్ల ఎన్ని రకాల జబ్బులు ఫేస్ చేస్తున్నారో తెలిసింది, రకరకాలు ఫేస్ చేస్తారు. కానీ మన వాళ్ళు రేట్ తక్కువ కొనేస్తారు. ఇప్పుడు రేట్ ఎక్కువ ఏది చెప్పాలి. ఇది 2 స్పూన్లు వేయను, ఇది 1/2 స్పూన్ వేయను. రేట్ ఏది ఎక్కువ చెప్పాలి. మాదే ఎక్కువ. 1/2 స్పూన్ వేయను, మాదే ఎక్కువ. 186 రూపాయలు సార్ 1/2 లీటర్ మరి. ఇది 40 రూపాయలు అనుకోండి. రేట్ ఏది ఎక్కువ? మాదే ఎక్కువ. మరి నాణ్యత ఎక్కడ ఉంది? 2 స్పూన్లు వేసారు ఏంటంటే 40 80 అవుతుంది. ఇది 1/2 స్పూన్ వేసాను, 186లో సగం ఎంత అండి? రేట్ ఏది ఎక్కువ? బయటది రేట్ ఎక్కువ అండి పోల్చుకుంటే, కానీ ముందు ఇదే కనిపిస్తుంది మరి. అంతే కదా, 1/2 స్పూన్ వేసాను కదా మరి. అసలు 1/2 స్పూన్ లెక్క వేయాలి అంటే 2 స్పూన్లు వేసాను కదా. 2 స్పూన్లు 1/2 స్పూన్ తీసేస్తే ఇంకా స్పూన్నర ఉంది. దాన్ని బట్టి లెక్కేసుకున్నా కూడా రేట్ సెట్ చేసిన ఇదిగో పశువుల రంగు మార్చింది. పశువుల నుంచి అదే మీకు ఇందాక చేశాను. ఎంత కెమికల్స్ మనం బయట వాడుతున్నాం సార్.